మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. వణుకు పుట్టిస్తున్న 2025 కాలజ్ఞానం. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2025వ సంవత్సరంలో జరగబోయేటటువంటి సంఘటనలు ఏమిటి, అలాగే బ్రహ్మంగారు చెప్పినట్టుగా ఇప్పటి వరకు ఏమి జరిగాయి, 2025వ సంవత్సరంలో ఎటువంటి ఊహించని సంఘటనలు ఈ భూమిపై కనిపించబోతూ ఉన్నాయి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో పశువుల కాపరిగా ఉంటూ రవ్వల కొండలో కాలజ్ఞానం వ్రాశారు. పూల చుట్టూ గీత గీసి రవ్వల కొండలో కాలజ్ఞాన రచన గావించారు బ్రహ్మంగారు. రవ్వల కొండ బనగానపల్లెకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఉన్నది. ఈ కొండ గృహలలో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం వ్రాశారు గనుక ఈ కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తారు. ఈయన దేశాటన చేస్తూ కాలజ్ఞానం వ్రాశారు. పశువుల కాపరిగా వడ్రంగిగా కూడా బాధ్యతలను నిర్వర్తించారు. ఈయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే. ఆయన ఒక తాటి చెట్టు ఆకులను తెచ్చుకొని కాలజ్ఞానం వ్రాశారు. పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానాన్ని ఒక్కసారి చెప్పలేదు, అనేక సందర్భాలలో వేరువేరు వ్యక్తులకు తెలియజేశారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒక పాత్రలో పెట్టి ఒక చోట పాతిపెట్టారు. ఆ తర్వాత దానిపైన చింత చెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు, ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు. ఆ చింత చెట్టు ఒక చిన్న గది వెడల్పు మాత్రమే కలిగి ఉంటుంది. ఆ గ్రామంలో ఏవైనా వ్యాధులు మరేవైనా ప్రమాదాలు జరిగే ముందు సూచనగా ఆ చెట్టుకు ఉన్న మొత్తం పూత ఒక రాత్రికే రాలిపోయి జరగబోయే అశుభాన్ని సూచిస్తుంది. అలాగే ఈ చెట్టుకు కాసిన చింతకాయలు లోపల నల్లగా ఉండి తినడానికి పనికిరాకుండా ఉంటాయి. చెట్ల పంగ నుండి ఎర్రని రక్తము వంటి ద్రవము కారి గడ్డ కట్టి కుంకుమలా ఉంటుందట. దాన్ని అక్కడి ప్రజలు వ్యాధులు ప్రమాదాల నివారణ కోసం స్వీకరిస్తారు. బనగానపల్లెలో ఉన్న వృద్ధులందరూ ఆ చెట్టు గూర్చి చెప్పగలుగుతారు. ఆ చింత చెట్టుకు ఇప్పటికీ నిత్య దీపారాధన జరుగుతూనే ఉంటుంది. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసినవి ఒక్కొక్కటిగా జరుగుతూ రావటంతో బ్రహ్మంగారి కాలజ్ఞానం బాగా పాపులర్ అయింది. అయితే ఈ క్రమంలో 2025లో కొన్ని సంఘటనలు జరుగుతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. మనలో కొంతమంది బ్రహ్మంగారి కాలజ్ఞానం తప్పని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎవరి నమ్మకం వారిది. కానీ బ్రహ్మంగారు చెప్పినవి చాలా వరకు నిజమయ్యాయి. అవి ఇప్పుడు మనం మన కళ్ళతో చూస్తూ ఉన్నాం. మరి ఈ 2025వ సంవత్సరంలో మరియు ఆ తర్వాతి సంవత్సరంలో ఏం జరుగుతుందో, ఈ భూమిపై ఎలాంటి వింతలు జరుగుతూ ఉన్నాయో జరగబోతూ ఉన్నాయో కూడా బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు. ఏం చెప్పారో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియోలు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఈ 2025వ సంవత్సరంలో రాజకీయ పరంగా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ వంటి రాష్ట్రాలలో రాజకీయాలలో కీలక మార్పులు సంభవిస్తాయి 2025వ సంవత్సరంలో. కానీ ఆ తర్వాత కానీ రాజకీయాలలో చాలా మార్పులు వస్తాయి. ఇంకా ఈ 2025వ సంవత్సరంలో కుల మతాల పేర్లతో గొడవలు విపరీతంగా జరుగుతాయని, ఆ గొడవల వల్ల చాలామంది అమాయకులు చనిపోతారని చెప్పటం జరిగింది. ఇది నిజమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మన దేశం ఎంత ముందుకు వెళ్తున్నా కొన్ని ప్రాంతాలలో కుల మతాల గురించి గొడవలు పడి ప్రాణాలు కోల్పోతూ ఉన్నాము. అలాగే ఈ 2025వ సంవత్సరంలో కానీ ఆ తర్వాత కానీ న్యూజిలాండ్, నెదర్లాండ్, చైనా, జపాన్ వంటి దేశాలలో విపరీతంగా అగ్ని ప్రమాదాలు జరుగుతాయని, భూకంపాల వల్ల, కొత్త వైరస్ల వల్ల భారీ ప్రాణ నష్టం జరుగుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. ఈ 2025వ సంవత్సరంలో వంట నూనె, కూరగాయలు కల్తీ అవుతాయని, వాటి ధరలు కూడా పెరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారు. ఆకాశంలో మరియు సముద్రంలో
యుద్ధాలు జరుగుతాయి. 2025వ సంవత్సరంలో వాయు కాలుష్యము పెరుగుతుంది. దీని కారణంగా కొత్త వైరస్లు పుట్టుకొస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. ఇంకా ఈ 2025వ సంవత్సరంలో ఆ తర్వాత సంవత్సరంలో పిల్లలు పెద్దవారు పిల్లలుగా ప్రవర్తిస్తారని చెప్పారు. పిల్లలు బంధాలను కాపాడాలని చూస్తే పెద్దలు తమ జల్సాల కోసం పిల్లలను అమ్మేసుకుంటారని బ్రహ్మంగారు ఆనాడే కాలజ్ఞానంలో చెప్పారు. యువతలు ఉద్యోగం కోసం తప్పుడు మార్గాల్లోనికి వెళ్తారు. ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తారు. యువతలకు ఈ 2025వ సంవత్సరంలో చాలా వరకు ఓర్పు నశిస్తుందని, బద్ధకస్తులుగా మారి తల్లిదండ్రులను వేధిస్తూ ఉంటారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. ఈ 2025వ సంవత్సరంలో కానీ ఆ తర్వాత కానీ ఆడామగ తేడా లేకుండా విచ్చలవిడిగా మోసాలు చేసి డబ్బును సంపాదిస్తారు. కొత్త రోగాలు లేదా HIV, ఎయిడ్స్ బారిన పడతారని బ్రహ్మంగారు చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే గత సంవత్సరంలో పోల్చుకుంటే ఈ సంవత్సరం HIV, ఎయిడ్స్ కేసులు పెరిగాయని WHO నిర్ధారించింది. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే 2025లో కూడా HIV కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అక్రమ సంబంధాలు పెరిగిపోతాయి. మన దేశ సాంప్రదాయాలను వదిలి ఇతర దేశాల సాంప్రదాయాలను అనుసరిస్తారు. ఈ 2025వ సంవత్సరంలో హత్యలు, ఆత్మహత్యలు పెరుగుతాయి. చిన్న మాట అన్నా తట్టుకోలేకుండా అయిపోతూ ఉంటారు. అవసరమైతే ఇతరులను చంపడానికి కూడా వెనుకాడరు. అమాయకులు బలి అవుతూ ఉంటారు. హత్యలకు, రేపులకు సినిమాలు ఇన్స్పిరేషన్గా ఉంటాయి. సోషల్ మీడియాలో ఫోకస్ అవ్వడానికి ఎంతకైనా తెగిస్తారు. భవిష్యత్తు అంధకారంలోనికి వెళ్ళిపోతుంది. ఈ 2025వ సంవత్సరంలో కిరాతకులకు వెంటనే శిక్ష పడదు. మనస్తత్వాలు నీచ స్థితికి దిగజారుతాయి. క్రూరంగా మారిపోతారు. ఇంకా ఈ 2025వ సంవత్సరంలో చట్టాలు, న్యాయస్థానాలు క్రూరులకు భయాన్ని కలిగించవు. మన చట్టాలు మోసాలు చేసేవారిని, హత్యలు చేసేవారిని ఏమీ చేయలేకుండా మారిపోతూ ఉంటాయి. ధనవంతుడు ధనవంతుడిగా ఉంటాడు. పేదవారికి అవకాశాలు వచ్చిన కుల మతాల పేర్లతో వారికి వచ్చే అవకాశాలను ఇతరులు లాగేసుకుంటూ ఉంటారు. ఈ 2025వ సంవత్సరంలో కష్టపడి పనిచేసే వారికన్నా హాయిగా కాలక్షేపం చేసి నష్టాలను తెచ్చిపెట్టేవారికి విలువ పెరుగుతుంది. ఈ 2025వ సంవత్సరంలో కానీ ఆ తర్వాత కానీ భూధరలు విపరీతంగా పెరిగిపోతాయి. భూ కబ్జాలు, డబుల్ రిజిస్ట్రేషన్స్ మరింత పెరిగిపోతూ ఉంటాయి. ఆస్తుల కోసం సొంత వారిని కోర్టులకు లాగుతూ ఉంటారు. ఇందులో సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, సినీ రంగంలో ఉన్నవారు కూడా ఉంటారు. ఇంకా ఈ 2025వ సంవత్సరంలో చాలా రకాల విపత్తులు వస్తాయి. చిన్నపిల్లల్లో వింత వింత జబ్బులు వస్తాయి. 2024లో వచ్చిన వరదలు ఒక ఎత్తు అయితే ఈ 2025లో ఆ తర్వాత వచ్చే వరదలు ఒక ఎత్తుగా ఉండబోతూ ఉన్నాయి. ఇంకా ఈ 2025వ సంవత్సరంలో ప్రజలను మూర్ఖులుగా చేయడానికి దొంగ బాబాజీలు పెరుగుతారు. మతం ముసుగులో మానవత్వాన్ని మర్చిపోతారు. బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది. మహాలక్ష్మమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయా కోతులను ఆడిస్తుంది. అలాగే రాబోయే రోజులలో దేశానికి ఈశాన్యాన ఉన్న ఒక కారడవిలో ఉన్న ఒక కుగ్రామంలో ఒక వింత వ్యాధి పుడుతుంది. అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది. మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బలు పుట్టి ఆర్తనాదాలు చేసే పరిస్థితి వస్తుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అనేక విధ్వంసాలు చూడబోతూ ఉన్నాము అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే పర్యావరణం దెబ్బతిని ఉన్నట్టుండి నదులు మహానగరాలను ముంచెత్తుతాయి అని బ్రహ్మంగారు చెప్పారు. రాబోయే రోజుల్లో కలకత్తా నగరంలో భూకంపం సంభవిస్తుంది. దాని వలన అపార నష్టాలు కలుగుతాయి అని బ్రహ్మంగారు అన్నారు. ఊరి పొలిమేర్లలో తెల్లటి కుక్కలు వచ్చి బోరున విలపిస్తూ తలబాదుకొని చనిపోతాయి. ఇది చూసిన జనం రక్తం కక్కుకుని చస్తారు. ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది. దీని వలన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాదు భవిష్యత్తులో 2 మగవాళ్ళు అలాగే 2 ఆడవాళ్ళు అంటే ఆడ మగ పెళ్లి చేసుకుంటారు అని, వారి కడుపున బిడ్డ జన్మిస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు. ఇప్పుడు రోజుల్లో చాలా కంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాము. సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగల్ అయిపోయింది. మగవారు ఆడవారు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అంతేకాదు లింగ మార్పిడి చేసుకున్నవారు,
సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు అంటే బ్రహ్మంగారు చెప్పింది జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు రాబోయే రోజుల్లో మానవుల్లో భక్తి తగ్గిపోతుంది, భగవంతుని పూజించేవారు తగ్గిపోతారు, భగవంతుడి మీద విశ్వాసం కోల్పోయి నమ్మకం కోల్పోయి అజ్ఞానంలో మునిగిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు. వేప చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్టుగానే ఇప్పటి వరకు 5 వేప చెట్ల నుండి అమృతం కారింది. ఇప్పుడు మనం నీళ్లను ఎలా కొంటున్నామో అలా ఊపిరి పీల్చుకునే గాలిని కూడా కొనుక్కోవలసిన పరిస్థితి వస్తుందట. అందుకే చాలామంది మొక్కలను పెంచమని, ఒక మొక్కను తీసేస్తే 2-3 మొక్కలు పెంచమని చెప్తూ ఉంటారు. వీటి వల్ల పుణ్యం వస్తుందో రాదో పక్కకు పెడితే భవిష్యత్తు తరాల వారు మంచి గాలిని పొందే అవకాశాలు ఉంటాయి. బ్రహ్మంగారు ఇంకా చాలా విషయాలు చెప్పారు. భవిష్యత్తులో జరిగే కొన్ని నమ్మలేని నిజాలను చెప్పారు. అలాగే శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లిన పడి జననష్టం జరుగుతుంది, పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయని చెప్పారు. దేవీ శక్తి పీఠాలలో ఒకటైన శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ, ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. అయితే 2024-2032 లోపు అమ్మవారి కంట నీరు, స్థానాల నుండి పాలు కారుతాయని చెప్పారు బ్రహ్మంగారు. కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది. అందులోని యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్ళు మింగుతాడని చెప్పారు. అయితే నందీశ్వరుని చుట్టూ తిరిగేందుకు 100 సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట. కానీ నందీశ్వరుడు పెరగటం వల్ల ఇప్పుడు స్థలం లేకుండా పోయింది. 20 సంవత్సరాలకు ఒక్కసారి విగ్రహం 1 అంగుళం పెరుగుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. ఈ 2025వ సంవత్సరంలో మంచి అర్థమున్న సినిమాలు తక్కువ రోజులు తెరపై కనబడతాయి. అర్థం పర్థం లేని సినిమాలు ఎక్కువ రోజులు తెర మీద ఆడుతాయి. నోరు తిరగని వంటకాలు వస్తాయి. తినాలి అని ఉన్నా తినలేరు. గుడిలో అరాచకాలు పెరిగిపోతాయి. దీని కారణంగా భవిష్యత్తులో విపత్తులు వస్తాయి. గుడిలో కూడా భక్తి కన్నా డబ్బుకే విలువ పెరుగుతుంది. ఈ అన్యాయాన్ని చూసిన ప్రజలు కొందరు తీర్థ ప్రదేశాలకు వెళ్ళటం మానివేస్తారు. క్రీడారంగంలో మోసాలు జరుగుతాయి. ఎర్రని భూములు ఉన్నవారికి బంగారం పండుతుంది. రానున్న రోజులలో 25 గోత్రాల వారు మాత్రమే మిగులుతారు. ఉత్తమ భేరి కోమిటి మహాత్ముడై నిలుస్తాడు. ఈ కోమిటిని ప్రపంచమంతా కూడా కీర్తిస్తుంది. పట్టపగలు పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకున్న సంఘటనలు 2025లో కానీ ఆ తర్వాత కానీ జరగవచ్చు. బ్రహ్మంగారు రాబోయే ముందు ఈ సంఘటనలు జరుగుతాయని కాలజ్ఞానంలో చెప్పబడింది. నేను రాబోయే ముందు ఒక విచిత్రం జరుగుతుంది, దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను అని చెప్పారు. 4 నిలువుల ఎత్తుగల ఆజానుబాహువులు వేము వీరభోగ వసంతరాయులమని చెప్తారు. నిజమైన భక్తులు ఆ మాటలు నమ్మరు, కానీ మూర్ఖులు నమ్ముతారు అని చెప్తారు. భయంకరమైన వరదలు వచ్చి బంగ్లాదేశ్లో కోట్ల మంది దుర్మరణం చెందుతారు. భూకంపం కారణంగా కలకత్తా నగరం దెబ్బతింటుంది. బ్రహ్మంగారు తెలిపిన పర్టికులర్ డేట్లో భవిష్యత్తులో జరిగే కొన్ని ఖచ్చితమైన సంఘటనలు తెలుసుకుందాము. దాదాపు 400 సంవత్సరాల క్రితం బ్రహ్మంగారు దాచిన కాలజ్ఞాన పత్రాలు 2036 ఆగస్టు నెల 7వ తేదీన శ్రీ వీరభోగ వసంతరాయల వారి చేత తీయబడతాయి. ఆనాటి నుండి వ్యక్తిగత ప్రపంచ దేశాలు భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి సవరణలు లేకుండా కాలజ్ఞానంలో రాయబడినట్లుగా యథాతథంగా జరుగుతుంది. దేశంలో 2 మతాల మధ్య యుద్ధం వల్ల పింగళ 2037 నుండి 2038 కాల యుక్తి 2038 నుండి 39 మరియు ధౌత్రి 2040 నుండి 2041లో కోట్లాది మంది హతమవుతారు. క్రీస్తు శకం 2040వ సంవత్సరం ప్రారంభమైన 40 రోజులకు గంగానదిలో నీరు ఉండదు. తేదీ 15 మరియు 16 ఫిబ్రవరి 2041 రౌద్రి మాఘమి నాడు ఒక్కసారిగా 7 కోట్ల మంది దుర్మరణం పాలవుతారు. 2044 నవంబర్ 26 లేదా 27 తేదీలలో అంటే మార్గశిర శుద్ధ సప్తమి నాడు చెన్నాపట్నంలో 7 ఏళ్ల బ్రాహ్మణ బాలికకు 4 చేతులు 3 కాళ్ళు నెత్తిన కొమ్ము గల ఒక మగ శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు 22 రోజులు జీవించి 23వ రోజు మరణించబోయే ముందు
శ్రీ 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 వీరభోగ వసంతరాయల వారికి కలిపురుషుడికి మధ్య జరగబోయే మహాయుద్ధం గురించి ప్రకటన చేసి మరణిస్తాడు. ఆ యుద్ధం 2045 జనవరి 19, 2045 ఫిబ్రవరి 16 మధ్య మొదలవుతుంది. 2035 మార్చి నెల 15న శ్రీ 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 వీరభోగ వసంతరాయల వారు తమ విశ్వరూపాన్ని చూపిస్తారు. అనంత రాక్షస నామ సంవత్సరంలో పశ్చిమ దేశాలలో కోట్లాది మంది హతమవుతారు. ఈ సమయంలోనే కలియుగ ధర్మం నాశనమవుతుంది. ఒక తోకచుక్క వల్ల భూభ్రమణంలో మార్పు వస్తుంది. సూర్యుడు వణుకుతున్నట్లుగా కనిపిస్తాడు. 2027లో సూర్యునిలో సూర్యనారాయణ రూపం, విష్ణు రూపం కనబడుతుంది. ఇంకో తోకచుక్క 33 రోజులు కనిపిస్తుంది. ఇక ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పిన వాటిల్లో ఇప్పటి వరకు జరిగినవి కూడా తెలుసుకుందాం. పూర్వకాలంలో అనేక మంది సిద్ధ పురుషులు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తమ దివ్య దృష్టితో చూసి చెప్పేవారు. అలాంటి వారిలో ఒకరు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారు. ఈయన చాలా గొప్పవారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందే ముందే చెప్పేసేవారు. మధ్య యుగాన తెలుగునాట జీవించిన ఈయన తన దివ్య దృష్టితో చెప్పిన విషయాలు ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్తును ముందుగానే దర్శించి ఆ భవిష్యత్తును తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు. ప్రస్తుతం జరిగిన మరియు జరుగుతున్న ఎన్నో విషయాలను బ్రహ్మంగారు ముందే చెప్పారు. బ్రహ్మంగారు 1608 నుండి 1693 మధ్య కాలానికి సంబంధించిన వ్యక్తి. ఈయన కులమతాలకు అతీతంగా ఎన్నో విషయాలు చెప్పిన దివ్య పురుషుడు. బ్రహ్మంగారి గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. అంతటి జ్ఞాని ఆ కాలంలో ఉండి ఈ కాలంలో ఏం జరుగుతుందో చెప్పటం జరిగింది. నీటితో దీపాలు వెలిగిస్తారని చెప్పారు. ఆ ప్రకారం ఇప్పుడు నీటితో విద్యుత్ తయారు చేసి ఆ విద్యుత్తో దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. అంటే బ్రహ్మంగారు చెప్పినట్టే జరిగింది. అలాగే ఎద్దులు లేకుండా బళ్ళు నడుస్తాయని చెప్పారు. అది కూడా నిజమయ్యింది. ఇప్పుడు ఏ వాహనాన్నైనా డీజిల్, పెట్రోల్, గ్యాసోలిన్ సహాయంతోనే నడుపుతూ ఉన్నారు. కానీ ఇలాంటి జంతువుల్ని వాహనాల కోసం వినియోగించట్లేదు. కాశీలోని దేవాలయం 40 రోజులు భక్తుల లేక మూతబడిపోతుందని బ్రహ్మంగారు చెప్పారు. కాశీని వరదలు ముంచెత్తటం వలన అక్కడ కలరా వ్యాధి వ్యాపించి కాశీపట్నంలో ఉన్న గుడులన్నీ కూడా 40 రోజులు మూతపడ్డాయి. బ్రహ్మంగారు చెప్పినట్టే జరిగింది. అలాగే బ్రహ్మంగారు వీధి బొమ్మలు రంగులు వేసుకుని రాజ్యమేళతారని చెప్పారు. అంటే సినిమా యాక్టర్స్ కొంతమంది రాజకీయాల్లోనికి వస్తారని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ఎన్టీఆర్, జయలలిత, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇంకా ఎంతోమంది యాక్టర్స్ రాజకీయాల్లోకి వచ్చారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాచరికాలు కూలిపోయి రాజులు లేకుండా ప్రభుత్వాలు వస్తాయని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ రాజులే లేరు, ప్రభుత్వాలే ఉన్నాయి. జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా జనాభా చాలా పెరుగుతుంది అని బ్రహ్మంగారు చెప్పారు. దేవుళ్ళ విగ్రహాలు దొంగలించబడతాయని బ్రహ్మంగారు చెప్పారు. ఎన్నోసార్లు దేవుళ్ళ విగ్రహాలు దొంగలించబడ్డాయి. ఒక అంబ 16 సంవత్సరాల పాటు రాజ్యమేలుతుందని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్టు ఇందిరాగాంధీ గారు 16 సంవత్సరాల పాటు ప్రధానిగా ఉన్నారు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశిస్తాయి అని బ్రహ్మంగారు అన్నారు. ఆయన చెప్పినట్టే జరిగింది. ఈ రోజుల్లో బ్రాహ్మణ అగ్రహారాలు అనే పదం కూడా ఎవ్వరికీ తెలియదు. బ్రాహ్మణ అగ్రహారాలు కూడా లేవు. రావణ కాష్టంలో కల్లోలం రేగి దేశాన్ని కలవరపరుస్తాయి అని బ్రహ్మంగారు చెప్పారు. రావణ రాజ్యం అంటే శ్రీలంక. అనేక తీవ్రవాదుల వలన ఎన్నో ఆటంకాలు ఏర్పడి కష్టాలు పడి అక్కడి ప్రజలు కష్టాలు పడతారని చెప్పారు. ఈ మధ్యలో శ్రీలంక ప్రజలు కరువు కాటకాలతో చాలా బాధలు పడుతూ ఉన్నారు. గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పరిపాలిస్తాడు అని బ్రహ్మంగారు చెప్పారు. మన దేశాన్ని పాలించిన వాళ్ళల్లో పొట్టివాడు అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి మన దేశానికి ఎంతో మంచి పాలనను అందించారు. కపట యోగులు ఎంతోమంది వచ్చి అమాయకులైన ప్రజలను మోసం చేస్తారని బ్రహ్మంగారు చెప్పారు. అమాయకమైన ప్రజలను నమ్మించి వారి దగ్గరున్న వాటిని దోచుకుంటారని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది కూడా. అడవి మృగాలు పట్టణాల్లోకి వచ్చి మనుషులను చంపి తింటాయని బ్రహ్మంగారు చెప్పారు. తిరుపతిలో శ్రీవారి కుడి భుజం పగులుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు.
ఈశాన్య దిక్కున విషవాయువు పుట్టి ఎంతోమంది చనిపోతారని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్టుగా ఈశాన్యం నుండి కరోనా వచ్చి ఎందరో చనిపోయారు. అలాగే తిరుమల ధ్వజస్తంభం నుండి ఓం అనే శబ్దం వినిపిస్తుందని చెప్పారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.